గుజరాత్లో ఏఐసీసీ ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు వివరించడానికి, జిల్లా సమస్యలను తెలుసుకోవడానికి, పార్టీ పునర్నిర్మాణ దిశగా చర్యలు తీసుకోవడానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎన్డీ విజయజ్యోతి పిలుపునిచ్చారు. ఈరోజు ఇందిరాభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయజ్యోతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలను చూసింది. తిరుగుబాటు చేసిన వారిని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఎక్కువ. పార్టీలో గ్రూపులు రెండు మాత్రమే. ఒకటి పనిచేసే గ్రూపు, రెండోది పనిచేయని గ్రూపు. గ్రూపిజాన్ని పార్టీ ఎప్పుడు ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఫేస్ టు ఫేస్ మాట్లాడి పార్టీ బలోపేతం ఏ రకంగా చేయాలని వారి దగ్గర సలహాలు సంప్రదింపులు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత మొన్న ఇష్యూ మనకు పహల్గామ్లో జరిగిన ఇష్యూ కావచ్చు, కొన్ని వాతావరణ పరిస్థితులను బట్టి తిరిగి పోస్ట్ పోన్ చేసి రేపు 12వ తేదీ మనకి కడప జిల్లా పర్యటన పీసీసీ అధ్యక్షులు షర్మిలారెడ్డి గారిది ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది తిరుపతిలో. ఈ రోజు నుంచి మొదట చిత్తూరు జిల్లాలో తిరుపతిలో పర్యటిస్తూ ఉన్నారు. అక్కడ నాయకులతో సమావేశమై దాని తర్వాత వరుసగా ఒక్కొక్క డిస్టిక్ చూసుకుంటూ వస్తూ రేపు 12వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మన కడప జిల్లాకు వస్తూ ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించి అక్కడ నుంచి ఇక్కడ మన హరిత రెస్టారెంట్ ఉంది కదా, రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర, అక్కడ నుంచి మేడం రిసీవ్ చేసుకొని మొత్తము ఈ ఐటీఐ సర్కిల్ మీదుగా కోటిరెడ్డి సర్కిల్, తర్వాత ఇట్లా ఈ పక్క నుంచి కోఆపరేటివ్ కాలనీ, ఎస్పీ బంగ్లా నుంచి ఆ పక్క నుంచి పోయి ఐఎంఏ హాల్కు మేడం గారు రావడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మీకు ఇంతకుముందే చెప్పిన, మన కాంగ్రెస్ పార్టీని